బట్ ఇంతకుముందు ఒక ఎఫర్ట్ జరిగింది 1996లో వెంకయ్య నాయుడు పోటీ చేశారు. అప్పుడు కూడా సరే ఈ మధ్య కాలంలో తక్కువ వచ్చిన మెజారిటీ అదే. బట్ అప్పుడు కూడా పాసిబుల్ కాలేదు. అప్పుడు ఇంకా కొంచెం హిందూ జనాభా ఎక్కువ ఉండేది. వికారాబాద్, పరిగి, తాండూర్, హైదరాబాద్ పార్లమెంట్లో పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీలో ఉండేది. మీరు అన్నారు ఇప్పుడు ముస్లిమ్స్ కూడా విసుగు చెందారు. కానీ మీకు ఓటేసే పరిస్థితి ఉందా విసుగు చెందిన? ఖచ్చితంగా వేస్తారు వాళ్ళు, కానీ బయటికి చెప్పకపోవచ్చు. అదే కదా ఇప్పుడు అసదుద్దీన్ భయం. ఎందుకు అనుకుంటున్నారు అసదుద్దీన్ భయం? హిందువులందరూ పోలరైజ్ అయ్యారు, ఖచ్చితంగా అయ్యారు, తిరుగులేని విషయం ఇది. ముస్లింలు కూడా ఎవరైతే ఈ రోజు దాకా అసదుద్దీన్ అత్యాచారాలు, అన్యాయాలు, అక్రమాలను బయటికి చెప్పే ధైర్యం లేకుండా ఆగిపోయారో, ఈరోజు నేను ప్రాణానికి తెగించి చెప్తున్నాను ఇవన్నీ. అందులో ఇది వరకు పాపం బద్దంబాల్ రెడ్డి గారు, ఆలే నరేంద్ర గారు వీళ్ళందరూ పోరాడారు. కానీ అప్పుడు పరిస్థితి కనీసం సెంట్రల్లో కూడా బీజేపీ లేకపోవడం, ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కుంభక్కైపోయే ఉన్నారు. 40 ఏళ్లలో అటు ముస్లింలు కూడా అలిసిపోయి ఉన్నారు ఈ వ్యక్తి అంటే. ఇక్కడ వాళ్ళు ఎందుకు కుమ్మక్కయ్యారంటారు? ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళకు తెలియాలి. అది నేను ఎలా చెప్తాను? నేను కుంభక్కలో పార్టీ అయితే ఎందుకు కుంభక్కయ్యారో చెప్తా. కుంభక్కయ్యారని చెప్పగలను కానీ ఎందుకు ఆరోపణ చేస్తున్నారు ఇక్కడ లోకల్ లీడర్స్ కుంభక్కయ్యారు బీజేపీ. ఆరోపణ అని దేన్ని అంటారు తెలుసా అండి? లేనిది చెప్తుంటే ఆరోపణ అంటారు. నిజం ఆరోపణ ఎట్లా అవుతుంది? ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ నాట్ అలిగేషన్, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు బీఆర్ఎస్ మన అసదుద్దీను మేమిద్దరం మామ అల్లుళ్ళం అన్న మాట ఉందా లేదా? నేను మామని అనలేదు, నేను అల్లుని అవ్వలేదు. అక్కడ మామ అయ్యింది వాడే, అల్లుడైంది వాళ్ళే. మేమిద్దరం భాయ్జాన్ భాయ్జాన్ భాయ్ 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 అనుకుంటూ కాంగ్రెస్ ముందుకు వచ్చింది. పాలిటిక్స్ లో బంధుత్వాలు ఏంటండి? ఇక్కడ బీజేపీ లీడర్స్ అసదుద్దీన్ తో కుమ్మక్కయ్యారని కొత్త విషయం నేను అదంటారా? ఏమో అది మీకు తెలియాలి. మరి మా వాళ్ళు ఎందుకు కుంభక్క అవుతారండి? మీరే అన్నారు కదా ఇక్కడ లీడర్స్ కుమ్మక్క. ఇక్కడ లీడర్స్ అంటే ఇక్కడ రాష్ట్రం లీడర్స్ అండి. అసలు నేను ఏ పేరు తీసుకోకపోతే మీరు బీజేపీ పేరు తీసుకుంటారా? అంటే ఇక్కడ వాళ్ళు బీజేపీ తప్ప ఇంకెవరు లేరా మీ ఉద్దేశంలో? మరి బీఆర్ఎస్ కి మీరు ఏమైనా బంధువులా స్నేహితులు అట్లాంటి అయితే? ఇక్కడ వాళ్ళు అన్నప్పుడు మీరు బీజేపీ పేరు తీసుకున్నారు కదా, ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పేరు, బీఆర్ఎస్ పేరు. ఇప్పుడు కూడా మరి ఇప్పుడు కూడా ఇక్కడ వాళ్ళు కుంభక్కయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం మజ్లిస్కి ఏం వ్యతిరేకంగా ఏం నాకు తెలిసి ఏం చేయట్లేదు. అదే అంటున్నాను కదా నేను చెప్పిన దాన్నే మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఓవైసీతో కుంభక్కయ్యారు. అది నేను చెప్తున్నాను. నాకేం కర్మండి తీసి అవతల పారేద్దాం అనుకుంటుంటే అన్యాయాన్ని. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఓల్డ్ సిటీ ముస్లిమ్స్లో ఆ కాన్ఫిడెన్స్ ఉందా? మాధవీలతకు ఓటేస్తే ఓడిస్తారు, అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోతారన్న కాన్ఫిడెన్స్ ఉందా? రెండోది మీరు అన్నారు అసదుద్దీన్ ఓవైసీకి భయం పుట్టిందని. మీరు ఎట్లా చెప్తున్నారు భయం పుట్టిందని? ఆయన యాజ్ యూజువల్గా ఆయన క్యాంపెయిన్ ఆయన చేసుకుంటున్నారు. ప్రచారంలో ఎక్కడ మీ పేరు పెద్దగా ఎత్తట్లేదు, ఒకటేసారి ఎత్తారు. అది మీరే చెప్పారు ఏం చెప్పాలో. నా పేరు తీసుకోవడానికి కూడా భయపడుతున్నాడు, లేకపోతే ఎదుట ఉన్న అభ్యర్థి పేరు తీసుకోకపోవడం ఏంటి? నా స్థాయి కాదనుకుంటున్నాడేమో. పోనీ అనుకోని పచ్చకామర్లు ఉన్న వాళ్ళకి ఊరంతా పచ్చగా కనిపిస్తుందంట. రాజకీయాల్లో జూనియర్ బచ్చా అని అనుకోవచ్చు కదా. అనుకోనివ్వండి, ఎందుకంటే వామనుడే బలిచక్రవర్తి తలను లోపల పాతేసింది. జైంట్ గోలియత్తుని కూడా కింద కుప్పకూల్చింది కూడా ఇంతవాడే. నన్ను ఎంత బచ్చా అనుకుంటే నాకు అంత హ్యాపీ, ఎందుకంటే అంత వామనవతారంగా అయి చూపిస్తాను నేను. ఇక్కడ మీరు వామనుడు, ఆయన బలిచక్రవర్తి. ఎట్లనుకున్నా పర్లేదు నాకు, కానీ దుష్ట సంహారం చెయ్యడానికి చిన్న సైజుగా ఉండేవాళ్ళే చాలా పెద్ద రూపమై